శరణమయ్యప్ప. ఈరోజు నిజంగా కూడా ఒక అద్భుతమైన దినంగా నేను అభివర్ణిస్తున్నా. ఎందుకంటే పొద్దున్నే లేచినప్పుడు కానీ ఇలాంటి ప్రోగ్రామ్ ఒకటి జరుగుతుంది నిజాంపేటలో అని చెప్పి ఎవ్వరూ అనుకోలేదు. మేము రామాయంపేట అయ్యప్ప స్వామి దేవాలయంలో పూజ అనంతరం స్వాములందరం కూర్చొని ఈరోజు మధ్యాహ్నం భిక్ష గురించి చర్చిస్తుంటే మాకు ఫస్ట్ తట్టింది నిజాంపేటలో వెళ్ళి ఈరోజు భిక్ష చేద్దామని చెప్పి వెంటనే గురుస్వామికి ఫోన్ చేయగానే స్వామివారు ఇమీడియట్గా ఏర్పాటు చేస్తాం అందరిని రమ్మని చెప్పడం జరిగింది. అదేవిధంగా నిజాంపేట స్వాములే కాకుండా నస్కల్ నుంచి రామాయంపేట నుంచి అందరి స్వాములకి చెప్పిన కొద్ది క్షణాలలోనే మంచి భిక్ష ఏర్పాటు చేసి స్వాములందరికీ కూడా మంచి సౌకర్యాలు ఏర్పాటు చేసిండ్రు. నిజంగా కూడా చాలా గురుస్వామికి సంపాదం. ముఖ్యంగా అదేవిధంగా రేపు ఎల్లుండి కూడా ఇదే సన్నిధానంలో ఏదైతే గురుస్వామి ఆకాంక్ష ఉన్నదో ఆ స్వామి కృప, అయ్యప్ప స్వామి కృప మా అందరి మీద ఉండి ఇది నిత్య అన్నదాన క్షేత్రంగా వరదిల్లాలని చెప్పేసి అయ్యప్పని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ అన్నము భిక్ష దొరకకపోయినా నిజాంపేటకు వస్తే స్వాములకు భిక్ష దొరుకుతుంది అనే విధంగా ఈ క్షేత్రము వెదజిల్లాలి. అదేవిధంగా గురుస్వామి గారు ఇప్పుడే ఒక మాట అన్నారు,